హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో అసలు ఏ విధమైన కార్న్ఫ్లోర్ మైదా యూజ్ చేయకుండా చాలా అద్భుతమైన క్రీమీ టెక్స్చర్లో లుకింగ్ బ్యూటిఫుల్ కింద టేస్టీగాను ఉండేలాగా ఒక బ్యూటిఫుల్ సిరిధాన్యాల గంజి సూప్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. డెఫినెట్గా ఈ సిరిధాన్యాల గంజితో ప్రిపేర్ చేసిన సూప్ మీ అందరికీ నచ్చుతుంది కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేసుకోండి. అలాగే ఇక్కడ నో వేస్టేజ్ కాబట్టి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రొసీజర్లోకి వెళ్తే జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్లోనే 1 స్పూన్ లేదంటే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించండి. ఇంకా మన సూప్ ఇంగ్రీడియంట్స్లో మెయిన్గా చేర్చుకునేది క్యారెట్. ఈ క్యారెట్ అనేది సూప్కి మంచి టేస్ట్ వస్తుంది, కానీ ఎప్పుడు చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటేనే. సో మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్గా లేనప్పుడు ఈ విధంగా బొబ్బరి చిక్కుళ్ళు లేదంటే గోరు చిక్కుళ్ళని సన్నగా, స్ప్రింగ్ ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేస్తామో అంత సన్నగా కట్ చేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. సో దాంతోపాటు క్యాబేజ్ని కూడా చాలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. మనకి బయట రెస్టారెంట్ స్టైల్లో టెక్స్చర్లో రావాలి అంటే కాస్త మన హౌస్ వైఫ్స్ ఓపిక చేసుకొని తీరిక చేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత టొమాటోలు కూడా వేసేయండి. సో సూప్కి మరింత టేస్ట్ ఇవ్వడం కోసం చిన్న ముక్కలుగా తరిగిన ఆనియన్స్, స్పైసీ కోసం అని చెప్పి 1 పచ్చిమిర్చి, మీ టేస్ట్ని బట్టి మీరు 2 నుంచి 3 వరకు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నిటిని వేసి 1 నిమిషం వేగించుకోండి. ఆల్ ఓవర్గా ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక 3 నుంచి 4 నిమిషాలు మాత్రమే వేయించుకోండి, ఇంకా తర్వాత వేయించొద్దు. సో ఇది సిరిధాన్యాలండి. నేను కొర్రలు వండాను. కొర్రలు వండినప్పుడు వార్చినటువంటి గంజి, అంటే చూడడానికి మన నార్మల్ రైస్తో వండిన గంజిలాగా ఉంటుంది, కానీ ఇది కొర్రలు వార్చినప్పుడు వచ్చిన గంజి. సో ఇది ఎంత చిక్కగా రావాలంటే సిరిధాన్యాలని 1 పలుకు ఎక్కువగా కనుక ఉడికిస్తే మనకి గంజి అంత చిక్కగా వస్తుంది. సో ఏవైతే మనం 3 నుంచి 4 నిమిషాలు వేయించుకున్నామో సిమ్ ఫ్లేమ్లో ఆ వెజిటేబుల్స్ వేగిన తర్వాత ఈ చక్కని గంజి, సిరిధాన్యాలను వార్చినటువంటి గంజిని తీసుకొచ్చి యాడ్ చేసేయండి. చూడండి, ఈ గంజిలో ఎన్నో విటమిన్స్ ఉన్నాయండి. మనకి మన రక్తనాళాలకి లేదంటే మన నరాలకి, సెల్స్కి అద్భుతంగా బూస్టిజిఎంఐ ఎనర్జీ అంటారు కదా, అలా ఇన్సిడెంట్ ఎనర్జీని ఇచ్చే శక్తి ఈ సిరిధాన్యాలతో ప్రిపేర్ చేసిన గంజికి ఉందండి. సో ఫైనల్గా బాయిల్ చేసిన స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోండి. స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకుని యాడ్ చేసుకుంటేనే, అంటే ముందుగా ఉడికించి పెట్టుకుని యాడ్ చేసుకుంటేనే మనకి సూప్ టేస్ట్ బాగుంటుంది. సో కలర్ కోసం అని చెప్పి మన కలర్ ఏజెంట్ పసుపుని అలాగే సాల్ట్ని యాడ్ చేసుకుని ఫైనల్గా సూప్ టెక్స్చర్ అండ్ టేస్ట్ ఫ్లేవర్ కోసం అని చెప్పి మిరియాల పౌడర్ యాడ్ చేసేయండి. సో మిరియాల పౌడర్ వేసిన తర్వాత మిరియాల పౌడర్ ప్లస్ మనం వేసుకున్న స్వీట్ కార్న్ అలాగే వెజిటేబుల్స్ ప్లస్ గంజితో ఉడుకుతా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ ఫ్లేవర్కి మన బ్రెయిన్లో ఉన్న అన్ని నర్వ్స్ కంప్లీట్గా రిలాక్స్ అయిపోతాయి, అంత బాగుంటుంది. మౌత్ మొత్తంగా వాటరింగ్గా ఉంటుందండి. ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తాగేస్తారండి. అసలు బయట రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది, కానీ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వెరీ హెల్దీ, వెరీ హైజీన్ ప్లస్ వెరీ టేస్ట్ని ఇస్తాయి. సో ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించుకొని సరిపోతుంది. ఆల్ ఓవర్గా 6 మినిట్స్ గ్యాస్ ఆన్లో ఉంటే సరిపోతుందండి, సిమ్ ఫ్లేమ్లోనే. సో ఈ విధంగా మనం వేసుకున్న వెజిటేబుల్స్ ప్లస్ స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా ఒక మంచి ఫ్లేవర్ వస్తూ ఉడుకుతూ ఉండగా గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. సో గార్నిష్ కోసం ప్లస్ టేస్ట్ కోసం అని చెప్పి నేను ఆనియన్ అండ్ టమాటాని యూజ్ చేస్తున్నానండి. ఈ సూప్ని ఈ పచ్చి ఆనియన్ ప్లస్ టమాటోతో తింటే టేస్ట్ ఇంకా విడిచిపెట్టరండి, అంత బాగుంటుంది. జన్మలో ఈ టేస్ట్ని వదిలిపెట్టరు, అంత అద్భుతంగా ఈ సిరిధాన్యాల గంజితో చేసిన సూప్ చాలా బాగుంటుంది. అసలు కార్న్ ఫ్లోర్ అనేది యూజ్ చేయక్కర్లేకుండా చాలా హెల్తీగా ఉంటుంది. 1 స్పూన్ తీసుకుని నోట్లో వేసుకుని 1 టమాటా లేదంటే ఆనియన్ పీస్ని మనం కొరికినప్పుడు ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ ఇంకా మన టేస్ట్ బర్డ్స్ డాన్స్ చేస్తాయండి, అంత అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. 1 బౌల్ పెట్టుకుంటే మనం పెద్ద బౌల్ ఈజీగా తాగేస్తాం, కడుపు నిండుతుంది. నైట్ 9కి కూడా తీసుకున్న ఇబ్బంది కలగకుండా ఉంటుందండి. సో ఈ వీడియోలో ఉన్న ఈ సిరిధాన్యాలతో ప్రిపేర్ చేసిన సూప్ మీకు నచ్చినట్లయితే
నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెల్దీ రెసిపీస్ చూపిస్తున్నటువంటి మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ సూప్ని మాత్రం హౌస్ వైఫ్స్ మస్ట్గా ప్రిపేర్ చేసుకోండి. మన ఎనర్జీకి సీక్రెట్ సూప్.